హార్ట్ అటాక్ అంటే కొర్నరీ ఆర్టరీస్, గుండెకి రక్తం సరఫరా చేసే కొర్నరీ ఆర్టరీస్ లో బ్లాక్ ఏర్పడడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఇట్ ఈస్ ఏ స్లో ప్రాసెస్. సో ఇనిషియల్ 80% బ్లాక్ అయ్యే వరకు కూడా మనకి పేషెంట్స్కి సిమ్టమ్స్ ఎక్కువగా ఉండవు. ఓన్లీ 80% బ్లాక్ ఏర్పడ్డాక పేషెంట్కి నడిస్తే ఆయాసం రావడం, కొంచెం దడగా ఉండటం, చెమటలు పట్టడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో ఎప్పుడైతే అది 80% కాస్త 100% బ్లాక్ అయిందో అప్పుడు హార్ట్ అటాక్ అనేది సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సడన్గా ఛాతీలో నొప్పి రావడం, ఈ పట్టేసినట్టు స్క్వీజింగ్ టైప్ ఆఫ్ పెయిన్ రావడం, ఆ పెయిన్ లెఫ్ట్ ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఆర్మ్కి, కొంతమందికి షోల్డర్కి, జాకి, దాని తర్వాత రైట్ షోల్డర్ కూడా పాకే నేచర్ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు హార్ట్ అటాక్ సిమ్టమ్స్. కాకపోతే 50% ఆఫ్ ద టైమే ఈ టిపికల్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, దాని తర్వాత ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి ఈ టిపికల్ సిమ్టమ్స్ అనేవి ఈ ఛాతీ నొప్పి రావడం ఇలాగా టిపికల్గా ఉండటం అనేది అరుదుగా ఉంటుంది. సో వాళ్ళకి ఇలాంటి లక్షణాలతో వాళ్ళు ప్రెజెంట్ అవుతారు.